హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఎట్లరు? మరి ఫైనలీ మన వాళ్ళు అందరూ అడుగుతున్నాయి, రాజన్న మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేయమని. సో మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది 2014లో అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 2024. ఆల్రెడీ మనం 3.5 years బ్యాక్ అయితే మనం హోమ్ టూర్ అయితే చేసినాం. చూస్తారు కదా మన ఇల్లు అయితే ఇదే. బయట అయితే చెట్లు అయితే పెద్ద పెద్దగా అయిపోయాయి, చూస్తారు యాప చెట్లు. సో ఈ యాప చెట్టు అయితే నేనే స్పెషల్గా వేసినాను అనమాట. ఈ యాప చెట్టు నేనే స్పెషల్గా వేసినాను, చూసి ఎంత పెద్దగా అయినా. సో అక్కడ వచ్చేసి మనకి ఉసిరి చెట్టు ఉంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి మైదాక్ చెట్టు, మామూలుగా నేను హెయిర్కి పెట్టుకునేది. సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్. మొత్తం చెట్లే కనిపిస్తాయి, ఎందుకంటే మనకు గ్రీనరీ అంటే ఇష్టం కాబట్టి. గ్రీనరీ అందరూ పెంచుకోవాలి, ఎందుకంటే మనకి వృక్షో రక్షతి రక్షిత. సేమ్ బనీన్ 3.5 years బ్యాక్ వేసుకున్నాం, సేమ్ బనీన్ గుర్తుంది కదా. బట్ ఇప్పుడు ఎట్లా చేంజ్ మరి చెప్పుర్రి, పుంజ అంటారా బాబు. సో ఇక్కడ చెట్లు అయితే యాస్టీజ్ అట్లనే ఉన్నాయి. సో ఎందుకంటే పెరిగినా కూడా మనం కట్ చేస్తాం అనమాట లీవ్స్, ఎందుకంటే ఇంట్లోకి వచ్చేసరికి అవన్నీ ఎలుకలన్నీ మీదికి వస్తున్నాయి అనమాట. సో ఆడ 2 మ్యాంగో చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. అక్కడ వచ్చేసి ఒకటి సీతాఫల చెట్టు ఉండే, అది ఉందో లేదో తెలియదు. దాని బ్యాక్ సైడ్ అయితే మునక్కాయ చెట్టు అయితే ఉంది అక్కడ. సో ఇటు సైడ్ అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి అల్లనేరేడు చెట్టు ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్, ఓకేనా. సో ఇక్కడ కార్నర్ సైడ్ వెళ్దాం రండి ఒకసారి. సో ఇక్కడ చూస్తారు కదా మునక్కాయ చెట్టు తినాలమ్మా. మునక్కాయ చెట్టు చూసారా ఎంత పెద్దగా చూసారా. మునక్కాయ చెట్టు పెంచుకోరి, మంచిది. ఏమంటారు, మునక్కాయ తింటే ఒళ్ళు ములముల అంటుంది. మునక్కాయ తినరు, అందరు తిను, ఓకేనా. సో ఇది ఒక కార్నర్ సైడ్ అనమాట. సో పద బేబీ అటు వెళ్దాం పద. ఏం విరాట్ ఏం చేస్తున్నాయి అలా? ఏం లేదా గిరాకీ కింద తిరుగుతారు, ఏమైంది నీకేమైంది? ఏం కాదు జేక్ మనోడే. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట. సో టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 310 square feet మన ఇల్లు జాగా, 310 square feet. మనమైతే డూప్లెక్స్ అయితే కట్టుకున్నాం. సో మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ అయితే వదిలేసుకున్నాం కంప్లీట్గా, ఎందుకంటే మనకు పార్కింగ్ కూడా ఉండాలి కదా. మనం ఇల్లు కట్టుకోవడం కాదు, పార్కింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే బయట కార్లు పెట్టుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం సెక్యూరిటీ సేఫ్ అనమాట. సో ప్రజెంట్ కమింగ్ టు ద బైక్స్, ఇది వచ్చేసి మా డ్రైవర్ వెహికల్ అనమాట. సో మన బైక్స్ అప్పుడు గుర్తుంది, అక్కడ మా డాడీది ఉంటుండే బుల్లెట్ ఉంటుండే అప్పుడు, ఇక్కడ నా పల్సర్ ఉంటుండే, ఇక్కడ యాక్టివా ఉంటుండే. పాత వీడియోలో గుర్తుపెట్టుకోరి చూడుర్రి. సో మొత్తం చేంజ్ అయిపోయినాయి. పల్సర్ 220 అయితే మన సబ్స్క్రైబర్కి ఇచ్చేసిన, యాక్టివా ఉంటే తీసేసినాము, ఎందుకంటే మా అక్క లేదు కదా. మా బావతను ఉంటుంది మెట్పల్లిలో. సో ఇది మన అడ్వెంచర్ అనమాట, ఇది మన అడ్వెంచర్. అండ్ ఇది వచ్చేసి మన పల్సర్ F250. ఆడొచ్చేసి మన జేగ్గాడు కట్టేసినాము. జేగ్గాని జర ఇన్ఫెక్షన్ అయింది కదా, ఇక చూడు పిల్లలు అదే ఇన్ని ఆడుకుంటారు కాబట్టి కట్టాల్సి వచ్చింది. చాలామంది అంటుండే అన్న కట్టే కానీ మీకు తెలియదు, అంటే ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా సరే బయట కాంప్లికేషన్స్, ఇంట్లో మాకు నచ్చదు, మా వాళ్ళకి నచ్చదు. అండ్ మా ఇంట్లో పిల్లలు చాలామంది ఎక్కువ ఉంటారు, సో దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే అని చెప్పేసి మనం ఈయన కట్టేస్తాం అనమాట. బట్ చూసుకునే మాత్రం రాయల్గా ఉంటుంది అని అదనమాట, ఓకేనా. అందరూ అడుగుతారు అన్న కట్టే ప్లీజ్ అని. మీకు తెలియదు వాని గురించి, వాడు బయట వేరే కుక్క అనిపిస్తే దాని మీద పోయి ఎక్కుతా డైరెక్ట్. సో అదొక టెన్షన్ అనమాట, అందుకని మేము ఇప్పము. అది చాలా డేంజర్, ఆడు పెద్ద ఖతర్నాక్ ఆడు, వాని గురించి మీకు తెలియదు. కొడికి పడదేంగుతాడు మీద పడి. చూడు కెమెరాని కూడా కొరికి పడేస్తాడు. సో ఇదనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ మీటర్ ఇది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ మీటర్, ఇది పెద్ద సంప్, పెద్ద బోర్, గ్రౌండ్ మోటార్ ఉంటుంది, గ్రౌండ్ బోర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మామూలుగా మంచి నీళ్ళకి ఉప్పు నీళ్ళకి సపరేట్గా పెట్టుకోనమాట మేము, సపరేట్గా ఫిల్టర్ చేయడానికి వాటర్, ఓకేనా. ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వాచ్మెన్ వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మాది పాత సామాను డస్టర్ అయితే ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో మేము ఇష్టపడి తీసుకున్నాం అనమాట డస్టర్ 2013లో, ఆల్మోస్ట్ లైక్ 11 years. మంచిగా ఉంది, నడుస్తుంది, ప్రజెంట్ అయితే నడుస్తుంది. మా తోటకి అక్కడిక్కడికి పోయినప్పుడు ఇది తీసుకెళ్తాడు అనమాట మా డాడీ. నెక్స్ట్ చూపిస్తా బేబీ, చూపిస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మహీంద్రా కార్ చూస్తారు, XUV700 అక్కడ. సో ఇక్కడ వచ్చేసి మన XUV700. అండ్ ఇది వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్, ఇది వచ్చేసి లిఫ్ట్. సో ఇక్కడ మనం మెయిన్ డ్రాబ్యాక్ ఏం చేసామంటే, లిఫ్ట్ ఎప్పుడైనా సరే సెంటర్లో కట్టుకోకూరి. మా ఇంజనీర్ ఏమని చెప్పిండంటే, మనకు తెలిసిన వాళ్ళే అనమాట. సో డ్యూప్లెక్స్ కట్టుకోండి, మీకు మనం 3 కొడుకులు ఉన్నాం కదా, సో మీరు లిఫ్ట్ అనేది సెంటర్ నుంచి పెట్టుకోరి, మీకు మంచిగా ఉంటుంది హౌస్ ప్రొవిజన్ అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా లిఫ్ట్ సెంటర్లకి నుంచి పెట్టుకోకరి, గుర్తుపెట్టుకోరి. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు, ఎందుకంటే మనం ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేయాలా, డిస్మాంటిల్ చేయాలంటే చాలా హంగామ అవుతుంది. ఎప్పుడైనా సరే లిఫ్ట్ ఒక కార్నర్ నుంచి కట్టుకుంటే బెటర్ అనమాట. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా, చుట్టాలు వచ్చినా కూడా డైరెక్ట్ ఇంట్లోకే ల్యాండ్ అయిపోతారు. అదొక పెద్ద న్యూసెన్స్ లెక్క అయిపోతుంది, అన్ఈజీగా ఉంటుంది. అంటే అందరూ సడన్గా లోపలికి వస్తే ఎట్లుంటుంది, అన్ఈజీగా ఉంటుంది. అండ్ లోపలికి ఈజీగా పాస్ త్రూ ఉంటుంది అనమాట. సో సెంటర్లో కాకుండా కార్నర్ నుంచి పెట్టుకుంటే బెటర్ అనమాట, ఓకేనా. సో మా ఇంట్లోకి ఎవరు రారు కాబట్టి ఇంకా అట్లనే ఉండిపోయింది. అండ్ ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్, ఇది వచ్చేసి ఇంకోటి అనమాట, మామూలుగా డ్రైవర్ రూమ్ పెట్టినాం అనమాట. బట్ ప్రజెంట్ అయితే స్టోర్ రూమ్ లెక్క వాడుతున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మా ఇంటి దేవుడు అనమాట, ఉప్పలమ్మ, ఓకేనా.
అండ్ ఇక్కడ వచ్చేసి మా మామూలుగా సంపుల్ అనమాట, ఇక్కడ నింపుకొని ఇక వాటర్, ఉప్పు నీళ్ళు అండ్ మంచినీళ్ళు. అక్కడ ఇంకోటి ఉంది అది మంచినీళ్ళకి అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ అనమాట బోర్, పెద్ద బోర్ ఉంటుంది కదా గ్రౌండ్లో బోర్, అది ఇదనమాట. ఓకేనా. సో ఆ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాం. సో యాక్చువల్లీ లిఫ్ట్ అనేది ఈ కార్నర్ నుంచి రావాలా, బట్ ఇంకా అక్కడి నుంచి అయిపోయింది కాబట్టి దాన్ని డిస్మాండిల్ చేసినా ఏది చేసినా కూడా మనకే తలకాయ నొప్పి అండ్ అన్నెసరీ బర్డెన్, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సో ఇక లైట్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మెట్లు ఉన్నాయి చూస్తున్నారు, మెట్ల ప్రొవిజన్ అనమాట. సో ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాము. ఇక మా గుడారం చూడరు, నడు బేబీ అటు నడు, దా ఇట్రా విరాట్ ఇట్రా, సాన్వి ఇట్రా. ఇక మా గుడారం చూస్తురా, ఇగో మా మాన్య, విరాట్, తన్వి, సాన్వి, అమ్మో ఊరు నాయను మొత్తం గుడారం మీద టపాస్ బాల్ కూడా ఆడుకుంటారు. ఇంకా లోపల మా నేయాన్వి ఉంది, ఇంకా మా భద్రిక ఉంది. వామ్మో ఏందిరా నాయన, మొత్తం క్రికెట్ టీమే తయారైపోయింది ఇంట్లో. నడురు నడురు, వీడు చూడు ఎట్లా ఎక్కుతున్నాడు వీడు, వీడిని అందుకనే వేసేది రప్పారప్పని తలిగించేది వీడిని. అందుకని చూడు వాడు ఏం చేస్తుండు చూడు, వాడు ఏం చేస్తుండు వాడు దగ్గర. ఇక నువ్వు చెప్పినా కొద్ది ఓవర్ యాక్షన్ కొట్టకు నువ్వు, కానీ లోపల నడు దా. సో ఎంట్రన్స్ అనమాట. సో చూస్తారు ఎంట్రన్స్లో కూడా లైట్గా గ్రీనరీ. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ డోర్, ఇది వచ్చేసి మెయిన్ డోర్ వ్యూ. చలో బేబీ లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో ఒక్కసారి మనం హాల్లోకి ఎంటర్ కాగానే, సో చూసారా మనం హాల్లోకి ఎంటర్ కాగానే మనకి ఓపెన్ సీలింగ్ ఇచ్చాం అనమాట పైన. డ్యూప్లెక్స్ కదా, డ్యూప్లెక్స్ లుక్ రావాలి కూడా, ఓపెన్ సీలింగ్ ఇచ్చినాం పైన. సో ఈ విధంగా అయితే హాల్ అయితే డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే నార్మల్గా మనకి టీవీ నార్మల్గా ఇట్లా డిస్ప్లే పెద్ద, అంటే మన ఇంట్లో ఆర్గనైజ్గా ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది. ఇప్పుడైతే 8 మంది వీళ్ళకి సెలవులు, వీళ్ళకి నీ అమ్మ మొత్తం పాత సామానే, ఏడో చూసినా పాత సామానే. మా ఇంట్లో పాత సామాన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది హాల్ అనమాట. సో వన్స్ హాల్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ రాగానే ఇగో మనకి దేవుని రూమ్ అనమాట. సో దేవుని రూమ్ విశాలంగా ఉండాలి కాబట్టి మేము ఈ విధంగా కట్టుకున్నాము. సో తాతయ్య చనిపోవడం వల్ల మనం ఏంటంటే అన్ఆర్గనైజ్గా ఉందన్నమాట ప్రజెంట్, అది మళ్ళీ తర్వాత అయితే మార్చేస్తారు. సో మేము వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కడనే నింపేసుకుంటాం అనమాట. వాటర్ కింద నేను తెచ్చుకొని అక్కడ స్టాక్ చేసుకుంటాం, ఎందుకంటే ఈజీగా 2-3 డబ్బాలు అయిపోతాయి రోజుకి, అందుకని అట్లా స్టాక్ తెచ్చేస్తాం. అండ్ వన్స్ ఇక్కడ సైడ్ తిరిగిన తర్వాత ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. మనకి స్టోర్ రూమ్ అంటే మెట్ల కింద స్టోర్ రూమ్ అనమాట. మొత్తం పాత సామాన్ కొంటాం, పాత సామాన్ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో, ఏమనుకోరు ఏమంటాను. ఓకేనా. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ మా ఇంట్లో ఇప్పుడు దగ్గర ఒక 13 మెంబర్స్ ఉన్నారు. సో అందుకనే అన్ఆర్గనైజ్ ఉంటుంది అంతా. ఇది కామన్ వాష్రూము. అండ్ ఇది వచ్చేసి కామన్ బెడ్రూమ్ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి మా తాతయ్య ఉంటుండే, గుర్తుందిగా మీకు పిల్లలు, మా తాతయ్య కోసం డిజైన్ చేసుకున్నాము, లేదంటే పిల్లల కోసం. సో తాతయ్య ఉంటుండే ఇక్కడ బెడ్, మెమరీస్ నాకు గుర్తుకున్నాయి. ఇంకా ఇక మా డాడీ ఏం చేసుకుంటే, మా డాడీ వాకింగ్ జిమ్ రూమ్ చేసేసుకుని, మా డాడీ ఇన్నే కసరత్తు చేస్తాడు, ఇట్లా తింటాడుగా కసరత్తు చేస్తాడు. ఇక వీడు టపాస్ గాడు చూడు, ఇక ఇళ్ళరా నాయన వీళ్ళతో పెద్ద హంగామా ఉంది. మీరు అందరూ అంటారు కదా టపాస్ బాలుని ఎందుకు కట్టేసిరు అంటే, గిందుకనే కట్టేస్తాం, కట్టేయకపోతే ఇంటారా వాడు పైకి గోడలు ఎక్కుతున్నాడు, ఏది పడుతుంది. ఇక చూడు, ఇక నడువురు మీరు, బయటికి నడురు, ఫస్ట్ బయటికి నడువురు మీరు, ఇంట్లో ఉండి వేస్తే మీకు నడవదు, బయటికి నడువు. సో ఎంట్రన్స్లో వచ్చేసి మళ్ళీ మనకి లిఫ్ట్ చూస్తారు. నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా, లిఫ్ట్ ఎప్పుడైనా సరే లిఫ్ట్ ఇట్లా సెంటర్లో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఫ్యూచర్లో. ఇగో పిల్లలు చూడు, ఇగో వీళ్ళతో ఉందిరా నాయన లిఫ్ట్తో హంగామా. నాకు ఇదే భయం, నాకు లిఫ్ట్ సెంటర్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఇగో వీళ్ళతోనే మెయిన్. అందులో పోయి చేయి పెడతాడు ఆడైతే, అందులో పోయి చేయి పెడతాడు, మేము లిఫ్ట్ ఎక్కుతున్నా అందులో పోయి చేయి పెడతాడు, అదొక టెన్షన్ మనకి. సో అందుకని ఎప్పుడైనా సరే లిఫ్ట్ ఒక కార్నర్ నుంచి తీసుకోరు. చిన్నపిల్లలు ఖచ్చితంగా ఊరుతారు ఇంట్లో పిల్లలు. మా నేయాన్వి కట్టేసినాం, ఇంతకుముందు టపాస్ బాల్ గాడు ఉంటుండే, ఇప్పుడు నేయాన్విని కట్టేసాం, ఎందుకంటే కట్టకపోతే తినరు. చూస్తున్నా ఇగో మొత్తం క్రికెట్ టీమే ఉంది ఇక్కడ, ఇగో ఇంకో క్రికెట్ టీం, ఇగో ఇంకొక క్రికెట్ ప్లేయర్ దగ్గర నూరా. ఇది భద్రిక అనమాట. వామ్మో ఓరు నాయో, వామ్మో వద్దులే బాయ్ 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 వద్దులే బాయ్. ఇగో మా అక్క అన్నమాట, మాది మొత్తం పెద్ద క్రికెట్ టీం ఉంటుంది మాది. సో ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఓకేనా, ఇది డైనింగ్ ఏరియా. ఇవన్నీ ఎక్కువ సామాన్లు ఎందుకు అనిపిస్తున్నాయి అంటే, మా డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మా డాడీ కూడా ఇక్కడనే ఉంటున్నాడు ప్రజెంట్. సో అందుకని అన్నీ అన్ఆర్గనైజ్గా ఉంటాయి, ఎందుకంటే ఎంత పెద్ద ఇల్లు అయినా సరే జాయింట్ ఫ్యామిలీ లెక్క కదా. సో అన్ఆర్గనైజ్గా ఉంటుంది. ఈడేమో కొడుతున్నాడు టపాస్ బాల్ గాడు. అది పాత ఫ్రిడ్జ్ అనమాట, పాత సామాన్ ఫ్రిడ్జ్. ఇక ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట, మాది ఓపెన్ కిచెన్. మాది ఇల్లు విశాలంగా ఉండాలా, కిచెన్ కూడా విశాలంగా ఉండాలి, నాకు అందుకని మొత్తం చుట్టూ తిరగాల. అదనమాట మా కిచెన్ ఇది. ఓకే, బాల్కనీ చూపిద్దాం. ఇక మా ఫ్రిడ్జ్ అనమాట, ఇంకో ఫ్రిడ్జ్ ఇది, పాత ఫ్రిడ్జ్ ఇది. అంటే నడుస్తున్నాయి కాబట్టి నడిపించుకోవాలి అంతే, మళ్ళీ అవసరం లేదు, ఎక్స్ట్రా బర్డెన్ అవసరం లేదు. వీళ్ళు ఇక చూడు ఆ ఫ్రిడ్జ్నే 20-30 సార్లు వీక్తారు దాన్ని. అవి అయిపోయింది. ఇక రారి
సో ఇది వచ్చేసి కిచెన్ బాల్కనీ అనమాట, చూస్తారు కదా. ఇది వచ్చేసి కిచెన్ బాల్కనీ, ఇది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోనికి ఇక్కడ డిజైన్ చేసుకున్నాం ఇట్లా మంచిగా. ఇల్లు కట్టుకుంటే ప్రాపర్గా ఆర్గనైజ్గా వేసుకోవాలి, ఓకేనా. అదొకటి లిఫ్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు. ఎవరైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకున్నా సరే కనుక లిఫ్ట్ మాత్రం సెంటర్లకైనా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇక మా మమ్మీ ఏమో చదువుతుంది. ఇది మాస్టర్ బెడ్రూము, ఓకే. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, అటాచ్ బాత్రూమ్, ఓకేనా. సో మా బాత్రూమ్ సైజులు చూసిరంటే ఒక్కొక్కటి మినీ సైజ్ బెడ్రూమ్ లెక్కనే ఉంటాయి. ఎందుకంటే నాకు లోపల కూర్చుంటే విశాలంగా కూర్చోవాలి మంచిగా. ఆ కూర్చొని 5-10 నిమిషాలు మంచిగా విశాలంగా కూర్చోవాలి. సో అందుకని అంత పెద్ద పెద్ద డిజైన్ చేసుకున్నా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అండ్ మామూలుగా మీరు ఎంట్రన్స్లోకి రాగానే మనకి హాల్ ఏరియాలో ఇక్కడ మీరు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఇటాలియన్ మార్బల్ ఇది, ఓకేనా. ఈ కంప్లీట్ ఫ్లోరింగ్ వచ్చేసి ఇటాలియన్ మార్బల్. ఇది హాల్ నుంచి ఇక్కడ వరకు ఇటాలియన్ మార్బల్. కింద కూడా గ్రెనైట్ వాడినాం మనం, ఓకేనా. అండ్ కిచెన్లో వచ్చేసి మనం గ్రెనైట్ వాడినాం. ఇక్కడ చూస్తారు ఇది వచ్చేసి గ్రెనైట్ స్టోన్ అనమాట, ఓకేనా. అండ్ కింద కూడా గ్రౌండ్లో కూడా మనకి గ్రెనైట్ స్టోన్ అది కంప్లీట్గా. అండ్ ఈవెన్ మనం వాష్రూమ్లో కూడా మనం టైల్స్ చేయలేదన్నమాట. మనం వాష్రూమ్లో కూడా టైల్స్ చేయకుండా ఏం చేసినామంటే గ్రెనైట్ వేసినాం. సో దట్ మనకి గ్రెనైట్ అనేది మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది అనమాట, ఓకేనా. అదనమాట. సో ఆ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికే ఎంట్రన్స్ అనమాట. మనం కావాలంటే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. ప్రతిసారి మేము లిఫ్ట్ వాడాము. లిఫ్ట్ ఓన్లీ లైక్ వాటర్ క్యాన్స్ దేనికే, ఎవరైనా చుట్టాలు వస్తే మమ్మీ ఇట్లా డాడీ వీళ్ళు వాడతారు అంతే, ఓకేనా. ప్రతిసారి దియ్యం, ఎందుకంటే ఇక పిల్లలందరూ కూడా ఇక చూసినా వీళ్ళ పని చూసినా దాని మీద కూడా ఎక్కుతారు. ఈ డోర్ పని అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 5-6 నెలలు నడుస్తాయి. డోర్ అయిపోయింది. ఇగో ఆల్రెడీ ఎక్కుతాను. ఇక నువ్వు ఎక్కమంటే నిజంగా యాక్టింగ్ వేయకు, నువ్వు నీకు వలుగుతాయి ఇట్లా. దా నడురు పైకి నడురు, మీరు నడురు పైకి నడురు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇది కూడా ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే ఇటాలియన్ మార్బల్ చూస్తారు కదా. ఫ్లోరింగ్ కూడా ఇటాలియన్ మార్బల్. మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకనే మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట. సో ఇది కూడా ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్. అండ్ ఇది వచ్చేసి పైకి. సో ఇక్కడ మనం 2 విండోస్ అయితే తీసుకున్నాం అనమాట. 2 విండోస్, ఇక్కడ ఒక పెద్ద విండో, అక్కడ ఒక విండో. ఎందుకంటే మనకి వెంటిలేషన్ పర్పస్. చూస్తారు కదా ఎంత వెంటిలేషన్ ఉందో అట్లా. సో మనకి వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, మనకు వెంటిలేషన్ ఉందా, ఇంట్లోకి గాలి వస్తుందా, ఫ్రెష్ గాలి వస్తుందా లేదా, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అది సో అదొకటి చూసుకోండి. సో ఇది ఒక్కసారి మనం వన్స్ పైకి వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోం. ఓపెన్ హాల్ లెక్క, ఓపెన్ వరండా లెక్క ఎల్ షేప్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో అక్కడ వచ్చేసి మామూలుగా వాషింగ్ మెషిన్ ఏరియా. ఇది వచ్చేసి నార్మల్ హాల్ అనమాట, ఓకేనా. సెకండ్ ఫ్లోర్లో హాల్. సో ఫస్ట్ అయితే నేను మా తమ్ముని రూమ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సేమ్ మా తమ్మునికి మాస్టర్ బెడ్రూమ్ లెక్కనే ఉంటుంది. సేమ్ సైజ్ చూస్తారు మాస్టర్ బెడ్రూమ్ లెక్కనే ఉంటుంది. అటాచ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లెక్కనే ఉంటుంది. అటాచ్ బాత్రూమ్ ఇందులో సేమ్ యాస్టీస్. బాత్రూమ్ సైజెస్ అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయి మావి. అండ్ మా తమ్ముని రూమ్లో వచ్చేసి మనం ఒకటి కామన్ బాల్కనీ ఇచ్చినాం, సిట్అవుట్ లెక్క. మామూలుగా కొంచెం ఈవినింగ్ టైంలో సిట్అవుట్ లెక్క బాగుంటుంది. సో ఈ విధంగా కామన్ బాల్కనీ ఇచ్చినాము. సో అక్కడ చూసినట్టయితే ఉల్లిగడ్డలు ఉన్నాయి, తెల్ల ఉల్లిగడ్డలు. మరి ఎంతమంది తెల్ల ఉల్లిగడ్డలు తిన్నారో మీరు ఎక్కడ చూసి. హైదరాబాద్లో చాలా రేరుగా దొరుకుతాయి. మా తోటలే అనమాట ఇది, తెల్ల ఉల్లిగడ్డ తోటలే. మీరు అవన్నీ చేయకూరి. రండి దా ఇట్రా, మెల్లగా రా బేట, మెల్లగా రా. సరే 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 నడవండి, లోపల నడవండి. సో 10 years అయిపోయింది మనది, కన్స్ట్రక్షన్ అయిపోయి. సో కొంచెం పాతగా అయిపోయినాయి మొత్తం. ఏమైనా ఉంటే రీమోడిఫికేషన్ చేయించుకోవాలి మెల్లమెల్లగా ఒక్కొక్కటి. సో ఇది వచ్చేసి మా తమ్మునికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ, ప్రజెంట్ అయితే మా అన్నయ్య అయితే లేడు కదా, యూఎస్లో ఉంటుంది కాబట్టి. ప్రజెంట్ మా తమ్ముడు కూడా రాజస్థాన్లో ఉన్నాడు. సో అందుకని ఇంకెవరు లేరు అక్కడ, వీళ్ళు పిల్లలు ఉంటారు. సో వచ్చేసి కామన్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకోటి కామన్ బెడ్రూమ్, అంటే చిన్నగా కొంచెం తాతయ్య బెడ్రూమ్ ఎట్లా ఉంది కింద సేమ్ అదే సైజ్ అనమాట. బెడ్రూమ్ ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది సైజు, ఓకేనా. ఇక చూడు ఏడవైనా సరే అరే నాకు అందుకని నేను అంటారుగా అన్న ఏం చేస్తాను అంటే ఇదే. ఇగో మొత్తం క్రికెట్ టీం ఉంది ఇక్కడ. సో దీంట్లో వచ్చేసి కామన్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసాం మనం. సో మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా. మీరు అక్కడ మైక్ ఉంది, ఇరిగిపోతుంది బేబీ. సేమ్ వాష్రూమ్ ఇక్కడ చూస్తారు కదా, సేమ్ వాష్రూమ్ ఇక్కడ విశాలంగా ఉంటాయి. బాత్రూమ్ అయితే విశాలంగా ఉంటాయి, పండుకోవచ్చు. ఇక్కడ బెడ్ వేసుకొని పండుకోవచ్చు, ఓకేనా. అదనమాట. సో ఇప్పుడు నా బెడ్రూమ్కి వెళ్దాం రండి. రెండరా పిల్లలు అటువంటి మెల్లగా ఉరుకొద్దు బేబీ. సో ఇది వచ్చేసి 1 more మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి నాది ఎంట్రన్స్. సో నా దాంట్లోకి ఎంట్రన్స్ లోపలికి రాగానే
లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిర్రర్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది. నా వాష్రూమ్ కూడా సేమ్ యాస్టీస్ పెద్దగా ఉంటుంది చూస్తారు కదా. సో వాష్రూమ్లో మనకి ఇన్బిల్ట్ అంటే నార్మల్గా గీజర్ అవన్నీ ప్రొవిజన్ తీసుకున్నాం. అండ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చాలా మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. సో ఇంకోటి ఇప్పుడు కింద మనం ఇటాలియన్ మార్బుల్ చూసినాం కదా నార్మల్గా హాల్లో. సో ఇటాలియన్ మార్బుల్ కాస్ట్లీ అనమాట. సో ప్రతి రూమ్లో ఇటాలియన్ మార్బుల్ వేయాలంటే వేయలేం కదా. సో అట్లా అని చెప్పి మేమేం చేసినామంటే ఇప్పుడు మీరు కింద చూడవచ్చు ఒక్కసారి ఫ్లోరింగ్. ఈ కింద చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ అయితే ఇది టైల్స్ అనమాట. ఓకేనా, 5 బెడ్రూమ్లలో కూడా టైల్సే ప్రొవిజన్ ఇచ్చినాం మేము. ఆ టైల్స్ కూడా ఇటాలియన్ మార్బుల్ లెక్కనే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నార్మల్గా మీరు చూస్తారు కదా ఇటాలియన్ మార్బుల్ లెక్కనే కనిపిస్తుంది. సో మామూలుగా ఈ ఫ్లోరింగ్ చూడడానికి కూడా మీకు ఇటాలియన్ మార్బుల్ లెక్కనే కనిపిస్తుంది. సో ఆ విధంగా ఆ కలర్కి తగినట్టు మనం టైల్స్ అయితే తీసుకున్నాం. ఈ పెద్ద పెద్ద టైల్స్ అనమాట. ఓకేనా, అదనమాట. అండ్ నా రూమ్లో కూడా చూసినట్టయితే 2 విండోస్ చూస్తారు కదా, 2 విండోస్. నాకు వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం స్ట్రీమింగ్ చేస్తాం కదా. స్ట్రీమింగ్ అప్పుడు నాకు ఐ స్ట్రెయిన్ అవ్వద్దు. డే టైంలో అయితే నేను లైట్స్ చేయను కాబట్టి సో నాకు వెంటిలేషన్ ఎక్కువ ఉండాలి కాబట్టి వేసుకున్నా. అవసరం లేదు కానీ అండ్ ఏసీ కూడా ఉంది ఒకటి. అండ్ ఇది వచ్చేసి నా స్ట్రీమింగ్ అనమాట. ఇది వచ్చేసి నా స్ట్రీమింగ్ సెటప్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి నా టీవీ, ఇవి నా 2 షీడ్లు. ఓకేనా, ఇదనమాట. మీరు ఏం చేస్తుర్రు? అండ్ అది వచ్చేసి నా పాత పెట్టే అనమాట. నా 10th క్లాస్ పెట్టే నా ఇష్టమైన పెట్టే అనమాట. అందుకని అక్కడ కార్నర్లో పెట్టేసుకున్నది. ఓకేనా, అదనమాట. సో అదనమాట సెకండ్ ఫ్లోర్లో. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము పైకి అయితే వెళ్తున్నాం మనము. సో ఇది వచ్చేసి మన వాషింగ్ రూమ్ ఏరియా అనమాట. వాషింగ్ రూమ్ దగ్గర మనకి బాల్కనీ అనమాట. చూసుకున్నట్టయితే బట్టలు ఆరేసుకోనికే మన వాషింగ్ మెషిన్, బట్టలు ఆరేసుకోనికే నీట్గా లోపలనే, బయటకే ఏం లేవు బట్టలు ఆరేసుకొని మొత్తం లోపలనే ఇక్కడనే ఆరిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెట్లు అయితే ఇచ్చినాం. ఇక్కడ రౌండ్ మెట్లు చూసుకుర్రా, ఇక్కడైతే రౌండ్ మెట్లు అయితే ఇచ్చినాం మనము. సేఫ్టీకి మెష్ కూడా వేయించేసాం మనం గ్రిల్కి. పక్క జర. సో ఈ విధంగా అయితే ఉంది. మనం కావాలంటే లిఫ్ట్లకించి కూడా వెళ్ళొచ్చు, బట్ మెట్లకించి వెళ్దాం మనము స్టేర్ కేస్ నుంచి. పద. సో ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాం మనం స్టేర్ కేసు. ఇక్కడ సైడ్ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇట్లా చేసుకున్నాం. చలో, కాలుతున్నాయా నేను చెప్పిన, అందుకని రావద్దని. పద ఫాస్ట్గా పద. ఎక్కకు. సో చూసారు, ఇది వచ్చేసి మన టెర్రస్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మనం సోలార్ కూడా ప్లాన్ చేసినాము, బట్ ఇక్కడ లిఫ్ట్ రావడం వల్ల ఏంటంటే మనకు సోలార్కి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఇంకా ఆగిపోయినాం అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి నార్మల్గా మిద్ద, ఇది వచ్చేసి లిఫ్ట్ది, పైన లిఫ్ట్ రూము. ఇక మా గార్డెన్ అనమాట. మా డాడీ వాళ్ళు డిజైన్ చేసే గార్డెన్. ఇక వాళ్ళకి చెట్లు అంటే ఇష్టం కదా, కింద కూడా ఇది, పైన కూడా ఏదో చిన్నగా వెళ్తాయి కూరగాయలు అవి ఇవి. సో ఇది వచ్చేసి మామూలుగా మనకి సిట్అవుట్ లెక్క అనమాట. ఇక్కడ చూసినట్టయితే స్టోన్ సిట్అవుట్ లెక్క అనమాట. ఓకేనా, మామూలుగా కూర్చొని పార్టీస్ అవి ఉంటాయి దానికోసం. అండ్ అది వచ్చేసి మన పెద్ద సంప్ పైన చూసుకున్నట్టయితే వాటర్ సంపులు అనమాట. అవి వాటర్ స్టోరేజ్కి అంతే. సో ఇదనమాట పిల్లలు. మరి మొత్తానికి మన హోమ్ టూర్ మరి ఎట్లా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ 10 years కొంచెం పాతగా అయిపోతుంది, ఇల్లు పాతగా అయిపోతుంది. లాస్ట్ మనం 3.5 years బ్యాక్ అయితే వీడియో చేసినాము. సో ప్రజెంట్ అయితే 3.5 years గ్యాప్ తీసుకొని మళ్ళీ చూపిస్తున్నాం. మన వాళ్ళు అడిగారు కాబట్టి. ఓకేనా, అదనమాట. సో హోప్ పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. అండ్ అక్కడ చూసినట్టయితే గోల్కొండ కూడా కనిపిస్తుంది మన ఇంటి దగ్గర నుంచి. ఒక చూస్తారా గోల్కొండ కిలా ఆ కార్నర్లో అక్కడ కనిపిస్తుందా? 5x జూమ్ బెట. ఆ గోల్కొండ కిలా కనిపిస్తుందా? అది 5x జూమ్లో కనిపిస్తుంది, అది గోల్కొండ కిలా. సో అదనమాట. ఇక్కడ నుంచి గోల్కొండ కిలా కూడా స్టిల్ విజిబుల్. సో ఇట్లా ఉంటుంది అనమాట మన ఇల్లు. విశాలంగా ఉంటుంది, మంచిగా టెన్షన్ లేదు బాయ్. కింద కూడా కనపడుతుంది. దా నువ్వు ఇట్రా. సో పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.